జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. అవును, వాళ్ళు చెప్తేనే కదా లోపలికి పోయేది. అదే సార్, అందుకే ఇక్కడ పర్మిషన్ తీసుకుంటున్నాం సార్. పర్మిషన్ ఇస్తున్నారా? దుర్మార్గంగా అరెస్ట్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి ఇలా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఇలా మేము గురుకుల పాఠంలో భాగంగా కేటీఆర్ గారు ఆదేశం మేరకు మేము ఆర్ఎస్ ప్రభుత్వ నాయకత్వంలో మేము గురుకులాలన్నీ కూడా సందర్శిస్తా ఉన్నాము. కానీ ప్రభుత్వము ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. 48 మంది విద్యార్థుల్ని ఇలా పొట్టన పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు సార్ ఎందుకంత భయం సార్? ఎందుకు ఇంత కమిటీ మెంబర్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోటి అయితే 5 మెన్ కమిటీ ఇచ్చారో దాంట్లో నేను ఒక మెంబర్ని. మేము బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, నేను ఓఈజేసీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం జరిగింది. మేము బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు వర్కింగ్ నాయకులు సార్ ఇచ్చినటువంటి ప్రోగ్రాం ఉందో గురుకుల పాఠ కార్యక్రమంలో మేము ఇక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలకి సందర్శన కోసం మేము వెళ్ళాము. కానీ చాలా దుర్మార్గంగా ఇవాళ ప్రభుత్వము కనీసం మేము మా పిల్లల్ని సందర్శిస్తాము, అక్కడ గురుకులలో ఉన్నటువంటి వసతులని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే అసౌకర్యాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ద్వారా ఇస్తాము. మా పార్టీ నాయకుడికి కేటీఆర్ గారికి అట్లా కేసీఆర్ గారికి ఇస్తాము. దాంతోపాటు ప్రభుత్వానికి కూడా మేము ఇవ్వడం ద్వారా ఆ గురుకుల వ్యవస్థ బాగుపడుతుందని చెప్పేసి ఏదైతే ఒక సదుద్దేశంతో మేము సందర్శనకి వెళ్తే యాజమాన్యము చాలా ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా అయ్యేలా వాళ్ళందరికీ కూడా ఉత్తర్వులు జారీ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా గురుకులాలకు సందర్శించొద్దని చెప్పేసి ఒక నిషేధ ప్రాంతంలాగా చేసి ఇవాళ మమ్మల్ని బలవంతంగా అరెస్ట్ చేయడం అంటే ఇది చాలా దుర్మార్గం. ఒకప్పుడు గురుకులాలు చాలా గొప్పగా దాదాపుగా 1000 గురుకులాలని కేసీఆర్ గారు స్థాపించి అద్భుతంగా ఒక విద్యార్థినికి 1,20,000 రూపాయలు కేటాయించి చాలా గొప్పగా ఎవరెస్ట్ శిఖరం అంత అత్యున్నత స్థానానికి ఇలా గురుకుల వ్యవస్థను తీసుకొచ్చి విద్యా వ్యవస్థను డెవలప్ చేస్తే ఇలా అధపతాలనికి ఇలా రేవంత్ రెడ్డి గారు తీసుకుపోవడం జరిగింది. ఇవాళ దాదాపుగా 48 మంది విద్యార్థులు ఇవాళ ఫుడ్ పాయిజన్ తోటి పాము కాట్లతోటి చనిపోవడం అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఒక రాక్షస పాలన కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో. ఇంత నిర్లక్ష్యమా మా పేద బిడ్డలంటే, మా బడుగుల బిడ్డలంటే, ఆదివాసుల బిడ్డలంటే. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira.